గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆసరా కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆసరా కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందా, మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఈ వృద్ధులు కానివ్వండి, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, హెచ్ఐవి పేషెంట్లు, డయాలసిస్ వీరందరూ కూడా పెన్షన్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించింది కూడా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాము అని. మరికొంతమంది అయితే మాత్రము జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని కూడా ఊదరగొట్టారు. జూన్ 2వ తారీఖు కూడా దాటిపోయింది, కొత్త పెన్షన్లు మాత్రం పంపిణీ జరగలేదు. ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది, కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఈ 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు పూర్తి కావాలి అంటే ఈ 2 కార్యక్రమాలకు కొత్త పెన్షన్ల పంపిణీకి లింక్ ఏమిటి అంటే, ఇక్కడ ప్రభుత్వం తాజాగా ఈ ఆసరా పెన్షన్ల పైనే 2 కార్యక్రమాలు మొదలుపెట్టడం అనేది జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, ఇక్కడ పెన్షన్ల ఎంక్వైరీ. ఈ పెన్షన్ల ఎంక్వైరీ ఎందుకు జరుగుతుందంటే, ఈ ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వారిలో బోగస్ వాళ్ళు ఉన్నారు, చనిపోయినట్టు వారు ఉన్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిని ఏరివేయాలి. ఈ విధంగా ఏరివేసినట్లయితే ప్రభుత్వ ధనము ఆదా అవుతుందని ప్రభుత్వం భావించింది. ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ముఖ గుర్తింపు ద్వారా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడి యొక్క ముఖ గుర్తింపును ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా గుర్తించి ఇక్కడ చనిపోయినటువంటి వారిని ఏరివేసి, అనర్హులను ఏరివేసి అసలైనటువంటి అర్హులకే పెన్షన్లు అందజేయడం అనేది జరుగుతుంది అని ఇక్కడ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం నిన్నటితోనే ముగిసిపోయింది. అంటే నిన్నటితోనే జూన్ 15th నాడు ఈ కార్యక్రమం అనేది ముగిసిపోయింది. ఈ పెన్షన్ల ఎంక్వైరీని పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ పెన్షన్ల ఎంక్వైరీలో గణనీయమైనటువంటి బోగస్ పెన్షన్దారులు బయటపడుతున్నారు అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఒక ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి ఈ పెన్షన్ల ఎంక్వైరీలో 10,000కు పైగా అనర్హులు బయటపడ్డారు అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా 10 ఉమ్మడి జిల్లాల్లో 10,000 చొప్పున అనర్హులను గుర్తించినా కానీ 1,00,000కు పైగా అనర్హులు బయటపడే అవకాశం అనేది ఉంది. 1,00,000 అనర్హులకు పెన్షన్లకు సంబంధించిన ధనము ప్రభుత్వానికి ఆదాయం అవుతుందని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. అంటే ఈ పెన్షన్ల ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాతనే కొత్త పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అని వారు అనధికారికంగా తెలియజేస్తున్నారు. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ పెన్షన్ల పంపిణీ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఇక్కడ బ్యాంక్ అకౌంట్లలో ఈ పెన్షన్దారుల పెన్షన్లను జమ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా చాలా మంచి నిర్ణయమే. అంటే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య దాదాపు 42 లక్షలకు పైగా ఉంది. ఈ 42 మంది పెన్షన్దారులలో 20 లక్షల మంది ఇక్కడ బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారు. మిగతా 22 లక్షల మంది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈ పెన్షన్ల పంపిణీ జరగకూడదు. అందరి పెన్షన్లు కూడా వారి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఆ నిర్ణయానికి అనుకూలంగా సెర్చ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జీవో రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ రిలీజ్ అయిన తర్వాత దాని ప్రకారము పైలట్ ప్రాజెక్టుగా 6 జిల్లాలను ఎంపిక చేసి 6 జిల్లాలలోని దివ్యాంగుల యొక్క బ్యాంక్ అకౌంట్లను, ఆధార్ కార్డులను సేకరించి వారి పెన్షన్లను ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో జమ చేసే పని కూడా మొదలైంది. ఈ ప్రక్రియ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ అనేది పూర్తిగా 6 జిల్లాల్లో పూర్తయిన తరువాత రాష్ట్రం మొత్తంలో ఈ పెన్షన్దారుల యొక్క పెన్షన్లన్నింటినీ కూడా బ్యాంక్ అకౌంట్లో జమ చేసే ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ప్రక్రియ అనేది ఆగస్టు 1 వరకు పూర్తి చేయాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఒక డెడ్ లైన్ విధించడం అనేది జరిగింది. అంటే పెన్షన్లన్నింటినీ కూడా బ్యాంక్ అకౌంట్లో జమ చేసే ప్రక్రియ ఆగస్టు 1వ వారం వరకు కొనసాగుతుంది. ఈ విధంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను బ్యాంక్ అకౌంట్లకు అప్పజెప్పిన తర్వాతనే కొత్త పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా మనకు అధికారుల ద్వారా తెలియజేస్తుంది. మొత్తానికి మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ 2 కార్యక్రమాల పెన్షన్ల ఎంక్వైరీ కార్యక్రమము, పెన్షన్లను బ్యాంకులో జమ చేసే కార్యక్రమము, ఈ 2 కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ బోగస్ పెన్షన్దారులు ఎంతమంది అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ బోగస్ పెన్షన్దారులను ఏరివేసిన తర్వాతనే ఈ 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఒకే
క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక తీపి కబురు అందించే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. ఏదేమన్నా కానీ ఈ ఆగస్టు వరకు ఈ పెన్షన్ల ఎంక్వైరీ కార్యక్రమం పూర్తవుతుంది. పెన్షన్లను బ్యాంకులో జమ చేసే కార్యక్రమం పూర్తవుతుందా కాదా ఒకవేళగా కానట్టయితే మరికొంత ఆలస్యం జరిగినట్లు ఇది కొత్త పెన్షన్ల పంపిణీ కూడా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఇక్కడ అనర్హులను తొలగించిన తర్వాతనే బోగస్ పెన్షన్లు తీసుకున్నటువంటి వారిని ఏరివేసిన తర్వాతనే వారి సంఖ్యను బట్టి ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 లక్షల పెన్షన్లకు తోడు మరికొన్ని కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసే అవకాశం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఉన్నతాధికారులు మనకు తెలియజేస్తుంది. ఏదేమైనా కానీ ఈ సమాచారం అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా, పెన్షన్ల నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా, మీకు ఎలాంటి సమాచారం కావాలి అనుకున్నా మన తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలంటే మీ మొబైల్ ఫోన్లో రావాలంటే తప్పకుండా తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన గంట కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్.